పద్మ మాత్రం చాలా శ్రమించే అమ్మాయి. ఉదయం లేచి ఇంటి పనులు, తర్వాత పొలం పని, పశువుల పని అన్నీ చూసుకునేది. కాని అత్త మాత్రం పని కన్నా తిండి మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. ఒక రోజు ఉదయం, పద్మా, ఏమి వండావు? అని రత్నమ్మ అడిగింది. అత్తయ్యా, ఇడ్లీ చేశాను అని పద్మ చెప్పింది. రత్నమ్మ 10 ఇడ్లీలు తింది. కొద్దిసేపటికి మళ్ళీ, ఏదైనా తినడానికి ఉందా? అని అడిగింది. పద్మ ఆశ్చర్యపోయింది. అత్తయ్యా, ఇప్పుడే తిన్నావు కదా. అది ఉదయం టిఫిన్. ఇప్పుడు చిన్నగా ఏదైనా పెట్టు అంది. ఒక ప్లాన్. ఒక రోజు పద్మ ఒక ఆలోచన చేసింది. ఆమె ఆరోగ్యకరమైన తిండి మాత్రమే పెట్టడం మొదలుపెట్టింది. పండ్లు, గింజలు, తక్కువ నూనె వంటలు. రత్నమ్మ మొదట కోపంగా, ఇవి తినడం నాకు ఇష్టం లేదు అంది. పద్మ నవ్వుతూ, అత్తయ్యా, మీరు బలంగా ఉండాలి. నాతో పొలం రావాలి కదా అంది. మార్పు. కొద్ది రోజులకు రత్నమ్మకి శరీరం తేలికగా అనిపించింది. ఒక రోజు నిజంగానే పద్మతో పొలం వెళ్ళింది. అక్కడ పని చేసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. సాయంత్రం రత్నమ్మ చెప్పింది. పద్మా, ముందు నేను తిండి కోసమే జీవించాను. ఇప్పుడు పని చేస్తే తిండి రుచిగా ఉంటుంది అని తెలిసింది. పద్మ నవ్వింది. ముగింపు. ఆ తర్వాత రత్నమ్మ మితంగా తినడం, పని చేయడం మొదలుపెట్టింది.